ఇప్పుడు ఒకటి బోబా టీ అని వచ్చింది, BOBA బోబా. పేరుతో నాకు ఏం అర్థం కాలేదు. చూస్తే దాంట్లో ఏదో బ్యాంకాక్ కంట్రీ నుంచి ఏదో ఒక సాబుదానాలాగా ఒక ఐటమ్స్ ఉన్నాయి, అందులో వేసి బిల్ చేసి చెప్పేసి అంతే. 120 రూపీస్, 150 రూపీస్ బోబా టీ. బోబాస్ జనాలు తాగుతున్నారు, మంచి నమ్ముతున్నారు, ఏదేదో జరిగిపోతుంది. బేవరేజ్ అనేది ఇట్స్ వెరీ బిగ్ ఇండస్ట్రీ అన్నమాట. మన బేకరీ వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. జస్ట్ ఒక ఆలోచన చేసి స్టార్ట్ చేస్తే అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళి వచ్చో లస్సీ షాపు, జ్యూస్ షాపు, మిల్క్ షాపు అని ఒక ఫుల్ షాప్ పెట్టున్నారు. పెద్ద పని ఏం కాదండి అది. ఇందాక మీరు ముంగటే చేసాం చూసారా, ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్, పెద్ద డీలే కాదు. సో మన బేకరీ వాళ్ళకి ఇక్కడ తెచ్చి ఇలా ఇదే మా దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్, మా దగ్గర ఉన్న ఐడియాస్, అప్లికేషన్ ఇక్కడ షేర్ చేసుకోవడానికి ఈ ఫంక్షన్ అనేది అరేంజ్ చేసినాం ఇవాళ శ్రీకాకుళం. సో హౌ డు యూ లైక్ ఇట్? ఎలా అనిపించింది ఇప్పటి వరకు మా షో? ఎలా అనిపించింది? లైవ్ డెమో కానీ, నేను మాట్లాడడం కానీ, మా ప్రొడక్ట్స్ కానీ, హౌ వాజ్ ఇట్? కొంచెం అప్రిషియేషన్ మీ సైడ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వచ్చింది. సో మిల్క్ షేక్స్ అందరి దగ్గర వెళ్తున్నాయా? వచ్చిందండి మీ దగ్గర వరకు మిల్క్ షేక్? కోల్డ్ కాఫీ వచ్చిందా? యూఆర్ వెయిటింగ్ ఫర్ కోల్డ్ కాఫీ. కస్టమర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ కోల్డ్ కాఫీ బై. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ఫస్ట్ మేక్ ఇట్ వర్క్ దెన్ మేక్ ఇట్ బెటర్. ఫస్ట్ పని కానివ్వండి, పని చేస్తూ తర్వాత దానికి ఇంతకు మించి ఇంకా ఇంప్రూవైజ్ చేసుకుంటూ అన్నట్టు. సో ఇది టుడే ఈజ్ ఆల్సో ఈ జరిగే ప్రాసెస్ కూడా అలాంటిది. సో ఇది వేసే ముందు మా వాళ్ళు అసలు మా దగ్గర రాదు ఏం లేదు. సో ఉన్న దాంట్లో అందాజతోటి పోర్షన్ ఆఫ్, అంటే ఒక మీకు అందాజా కోసం చెప్తున్నాను, 100 గ్రామ్స్ ఐస్ క్యూబ్స్ తీసుకుంటే, 100 గ్రామ్స్ క్రీమ్ తీసుకుంటే, ఒక 50 గ్రామ్స్ క్రష్ రెసిపీ అనేది. సో యూ కెన్ ప్లే ఇట్ అన్నమాట. ఒకసారి తిప్పినాక మీరు టేస్ట్ చేసి ఇంకా కావాలంటే ఇంకా క్రష్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు స్వీట్ క్రష్ ఎక్కువ అయిపోయింది, ఫ్లేవర్ ఎక్కువైందంటే మీరు తర్వాత కొంచెం ఐస్ క్యూబ్ కానీ క్రీమ్ కానీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో దీనికి ఫిక్స్డ్ రూల్ ఏం లేదన్నమాట, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇంకా ముందు షుగర్ తక్కువ, షుగర్ ఎక్కువ. థిక్ కోల్డ్ కాఫీ మీరు 1/2 గంట 45 మినిట్స్ కెఫేస్లో జనరల్గా కపుల్స్ అనేది చాలా సమయం వరకు గడుపుతారు అన్నమాట. మేబీ హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఇస్ నథింగ్. ఏం మాట్లాడతారు నాకు తెలియదు, బట్ ద డిస్కషన్ అనేది కీప్ ఆన్ గోయింగ్. సో వాళ్ళ డిస్కషన్ మొత్తం అయిపోయే వరకు కూడా ఇది వాటర్ సపరేషన్ అనేది అవ్వదు అనమాట, అంత తొందరగా అవ్వదు. జనరల్గా ఏమైనదంటే మిల్క్ షేక్లో, కాఫీస్లో వాటర్ అనేది కింద వచ్చేస్తుంది, కాఫీ అనేది పైకి వెళ్ళిపోతుంది, ఇలాంటివి కూడా జరుగుతుంది. సో ఇందులో ఆ సపరేషన్ అనేది టైం కూడా చాలా లాంగ్ అన్నమాట. రావాలి కాఫీ రావాలి.